డే 2 తవాంగ్ ఇన్ అరుణాచల్ ప్రదేశ్. ఈరోజు మేము వెళ్తున్న ప్లేస్ ఇండో చైనా బోర్డర్ అయిన భూమ్లా పాస్. అక్కడికైతే స్టార్ట్ అవ్వబోతున్నాం. అక్కడికి అన్ని వెహికల్స్ అయితే వెళ్ళవు, ఈ వెహికల్ వెళ్తున్నాం. ఇది ఆర్మీ ద్వారా పర్మిట్ అయిన వెహికల్. సో వెళ్తూ మనం ఏ స్పాట్స్ని అయితే కవర్ చేసుకుంటూ వెళ్తామో అన్నీ నేను చూపిస్తాను. ఇక లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. భూమ్లా పాస్ వెళ్ళటానికి ఇన్నోవాని హైర్ చేసుకున్నాం. భూమ్లా పాస్ వెళ్ళాలంటే కిందటి రోజే మనం పర్మిషన్ తీసుకోవాలి. దాన్ని భూమ్లా ఐఎల్పి అంటారు. లోకల్ డ్రైవర్స్ని కాంటాక్ట్ అయితే వాళ్లే మనకి పర్మిషన్ మరియు నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ని బట్టి కార్ని అరేంజ్ చేస్తారు. భూమ్లా పాస్ పర్మిషన్ తీసుకోవాలంటే మన దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన డాక్యుమెంట్స్: ఒకటి, అరుణాచల్ ప్రదేశ్లో ఎంటర్ అవ్వడానికి మనం తీసుకున్న ఐఎల్పి, అలానే మన ఆధార్ కార్డ్, దాంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో తప్పనిసరిగా ఉండాలి. మా 6 మెంబర్స్కి ఇన్నోవా కార్ రెంట్ ప్లస్ భూమ్లా పాస్ ఐఎల్పి పర్మిషన్ కలిపి 6,000 రూపాయలు అయితే అయ్యింది. భూమ్లా పాస్ మనం వెళ్ళాలంటే ఖచ్చితంగా మార్నింగ్ 7:30 నుంచి 8 కల్లా స్టార్ట్ అయిపోవాలి. శని ఆదివారాల్లో ఇది క్లోజ్. భూమ్లా పాస్కి వెళ్ళే దారిలో హై ఎలివేషన్ నుంచి తవాంగ్ మొనాస్ట్రీని క్యాప్చర్ చేశాను. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఫ్రెండ్స్, భూమ్లా పాస్కి వెళ్ళే రూట్లో అయితే మధ్యలో ఆర్మీ బేస్ దగ్గర ఆగాం. ఇక్కడ మనం తీసుకున్న పర్మిషన్స్ వీళ్ళకి చూపించాలి. ఇక్కడ ఓకే అయితేనే మనం భూమ్లా పాస్కి ఎంటర్ చేస్తారు. ఇక నెక్స్ట్ ఇక్కడ ఓకే అయితే నెక్స్ట్ ఇక్కడ నుంచి భూమ్లా పాస్కి వెళ్ళిపోవడం. మా జర్నీ అప్ టు 16,000 ఫీట్ ఆల్టిట్యూడ్ వరకు సాగబోతుంది. భూమ్లా పాస్ వెళ్ళేంత వరకు మరీ బోరు కొట్టకుండా కొంతవరకు మీకు రూట్ని అయితే చూపిస్తాను. టాప్ ఆఫ్ హిమాలయాస్లో ఉండే బ్యూటిఫుల్ రూట్ని ఎంజాయ్ చేస్తూ చూడండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఓం మణి పద్మేహం, ఈ ఫ్లాగ్స్ ఎంటైర్ అరుణాచల్ ప్రదేశ్లో ఎక్కువగా కనపడతా ఉంటాయి. భూమ్లా పాస్కి వెళ్లే రూట్లో మా ఫస్ట్ సైట్ సీయింగ్ స్పాట్ సంగేస్టర్ లేక్, దీన్ని మాధురి లేక్ అని కూడా అంటారు. అక్కడికైతే మేము వెళ్ళబోతున్నాం. ఎస్, వీ ఎంటర్డ్ స్నో వరల్డ్. ఇక్కడ కనిపిస్తున్న గ్రీన్ కలర్ షెడ్స్ మొత్తం ఆర్మీ బేస్ క్యాంప్స్. ఈ ఏరియాలో ఆర్మీ బేస్లు విపరీతంగా ఉన్నాయి. ఎందుకంటే మేము జర్నీ చేస్తున్న ఈ రూట్ అంతా చైనా బార్డర్కి చాలా దగ్గరలో ఉంది. అలానే ఈ రూట్లో మనకి అక్కడక్కడ చిన్న చిన్న హౌసెస్తో పాటు చిన్న చిన్న గ్రామాలు అయితే కనపడుతూ ఉంటాయి.
ఐ లవ్ వై జంక్షన్. ఈ జంక్షన్ నుంచే మనకి సెంగ్స్టర్ లేక్ రూటు, భూమ్లా పాస్ రూటు డివైడ్ అవుతుంది. ఫ్రెండ్స్, భూమ్లా పాస్కి వెళ్ళే రూట్లో అయితే మాధురి లేక్ వచ్చాం. దాని అసలు నేమ్ వచ్చి సెంగ్స్టర్ లేక్. ఆ స్పాట్లో అయితే ఆగాం. ఇది వచ్చేసి 11,000 feet హైట్లో అయితే ఉంది. ఎలివేషను విపరీతంగా ఉంది. చలి చూడండి. వెల్కమ్ టు సెంగ్స్టర్ లేక్. దీనికి మాధురి లేక్ అనే పేరు ఎందుకు వచ్చిందంటే, మాధురి దీక్షిత్ కొయిలా మూవీని ఇక్కడే షూట్ చేశారంట. అందుకని తనకి గుర్తుగా ఈ లేక్కి మాధురి లేక్ అని అయితే నేమ్ పెట్టారు. రండి లోపలికి వెళదాం. ఈ సంగేస్టర్ లేక్ 1950లో వచ్చిన అస్సాం టిబెట్ ఏరియాలో వచ్చిన భూకంపం వల్ల, దానివల్ల వచ్చిన వరద వల్ల ఏర్పడింది ఈ లేక్. చెప్పాను కదా, ఇది మాధురి దీక్షిత్ మూవీ కొయిలా ఇక్కడే షూటింగ్ జరగడం వల్ల ఈ లేక్ ఆ నేమ్ అయితే పెట్టారు, మాధురి లేక్ అని. అలా ఫేమస్ అయిపోయింది. ఇది 11,000 ఆల్టిట్యూడ్ అయితే ఉంది. ఇది బాగా బ్యూటిఫుల్గా ఉంది. క్లైమేట్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. అంత హిల్స్, కంప్లీట్ చుట్టూ హిమాలయస్ మధ్యలో అయితే ఇది సెటప్ అయితే అయ్యి ఉంది లేక్. చాలా బ్యూటిఫుల్గా ఉంది. బాగా ఉంది. టెంపరేచర్ దాదాపు 1 వరకు అయితే ఉంది టెంపరేచర్. దీంట్లో 1 వరకు అయితే రీడ్ అవుతుంది. అట్లానే ఆల్టిట్యూడ్ చూడండి, 3630 ఆల్టిట్యూడ్ అయితే నోట్ అవుతుంది మీటర్స్. ఎలా ఉందా సార్? వెదర్ ఎలా ఉంది? చాలా బాగుంది.
జీవితంలో చూడలేవా? శ్రీనగర్ బాగుందా ఇది బాగుందా? శ్రీనగర్ కన్నా ఇదే బాగుందా? ఇది ఎలా ఉంది? అట్మాస్ఫియర్ ఎలా ఉంది? క్లైమేట్ హిమాలయస్ లో నుంచి వచ్చేస్తున్నట్టుగా ఉంది కదా మొత్తం కంప్లీట్ గా. ఇక్కడ అందుతుంది ఆల్రెడీ మనకు కొంత ప్రాక్టీస్ అయింది కదా, ఎలివేషన్స్ కొంత అందుతుంది. చూసారా ఫ్రెండ్స్ ఎంత బ్యూటిఫుల్ గా ఉందో? అసలు ఇది మాటలతో అయితే చెప్పలేము. ఈ నేచర్ ఇక్కడ చాలా బ్యూటిఫుల్ గా ఉంది. కాకపోతే ఇక్కడ ఉన్న కొద్దిగా ఇబ్బంది ఏంటంటే హైలీ ఆల్టిట్యూడ్స్ అవడం వల్ల కొంత ఆక్సిజన్ లెవెల్స్ అయితే తక్కువగా ఉంటాయి. అదొక్కటే కొంచెం మనకి ఇక్కడ మైనస్ అని చెప్పాలి. బట్ మనకి తవాంగు ఇవన్నీ మనం చూసాం కాబట్టి ఆక్సిజన్కి లంగ్స్ సెటరేట్ అయిపోతున్నాయి అక్కడ. కానీ అసలు ఎంత ఎక్స్ట్రాడినరీగా ఉందంటే అరుణాచల్ ప్రదేశ్ తవాంగు ఇప్పుడు మేము వస్తున్న ఈ భూమ్లా పాస్ ఏరియాస్ అద్భుతంగా ఉన్నాయి. ఇది ఎవరైనా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే. ఇది మాటలతో చెప్పడం కాదు, ప్రాక్టికల్గా వచ్చి చూడాల్సిందే. ఈ బ్యూటిఫుల్ లొకేషన్స్ మాత్రం ఎస్పెషల్లీ మన ఇండియాలో ఉండటం ఇది ఎంత ప్రైడ్గా ఉందంటే నాకు చాలా బాగుంది. ఏం చెప్పాలి అసలు ఈ నేచర్ గురించి ఎంతని వివరించాలి, ఎంత చెప్పినా చాలా తక్కువ అవుతుంది. చాలా ఎంజాయ్ చేస్తున్నాం మేము మాత్రం. ఇలాంటి ప్లేసెస్ రావడానికి కూడా ఒక అదృష్టం ఉండాలి. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా, మనం ఎంతసేపటికి మ్యాక్సిమం ఎక్స్ప్లోర్ చేస్తూ ఉండాలి ఎర్త్ని. ఇలాంటి బ్యూటిఫుల్ లొకేషన్స్ని మనం ఎప్పుడు చూస్తూనే ఉండాలి. కొత్త కొత్త సంస్కృతుల్ని, కొత్త కొత్త విధానాలని, కొత్త కొత్త కల్చర్స్ని మనం ఎప్పుడు చూస్తూ మన ఇండియాలో ఉన్న ప్రతి సంస్కృతిని మనం తెలుసుకొని ఉంటాం. చాలా మంచిది. వాట్ ఈజ్ ఇండియా, వై ఈజ్ ఇండియా అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది. అలాంటి ఇండియాలో మనం ఉండటం చాలా అదృష్టం. ఇలాంటి నేచర్లో అడుగుపెట్టి తిరగటం మాకు ఇంకా అదృష్టంగా ఉంది. మాధురి లేక్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది. స్నోఫాల్ స్టార్ట్ అయింది ఇప్పుడే. హ్యాండ్స్ తిమ్మిర్లు ఎక్కిపోతున్నాయి కంప్లీట్గా. ఇక నెక్స్ట్ వచ్చేసి మా మెయిన్ డెస్టినేషన్ భూమ్లా పాస్. దాదాపు 15,200 ఫీట్ ఎలివేషన్లో అయితే ఉంది. అది రెస్పిరేషన్లో తేడా వచ్చేసింది. స్టార్ట్ అయిపోతున్నాం. నెక్స్ట్ ఇక అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు చూపిస్తాను. భూమ్లా పాస్ రూట్లోకి అయితే ఎంటర్ అయిపోయాం. ఇక్కడ నుంచి హై ఎలివేషన్స్లో మా జర్నీ అయితే సాగబోతోంది. భూమ్లా పాస్కి వెళ్ళే రూట్లో సెకండ్ చెక్ పాయింట్ దగ్గరికి అయితే మేము వెళ్తున్నాం. ఇక్కడ కూడా ఆర్మీ ఆఫీసర్స్ మన దగ్గర ఉన్న రికార్డ్స్ అన్నీ సంపూర్ణంగా చెక్ చేసి ముందుకైతే పంపుతారు. 4000 మీటర్స్ 13,123 అడుగుల ఆల్టిట్యూడ్లో మా జర్నీ సాగుతుంది. మనకి లో లెవెల్ అట్మాస్ఫియర్లో 21% ఆక్సిజన్, 78% నైట్రోజన్, అలానే మిగిలిన 1% కార్బన్ డైఆక్సైడ్, నియాన్ అండ్ హైడ్రోజన్ ఉంటాయి. ప్లెయిన్ ఏరియాస్లో 21% ఆక్సిజన్ ఉండటం వల్ల మనకి ఆక్సిజన్ శాచురేషన్ ప్రాబ్లం రాదు. కానీ 8,000 ఫీట్ ఆల్టిట్యూడ్ దాటి హై ఎలివేషన్స్లోకి వెళ్ళే కొందికి 21% ఉన్న ఆక్సిజన్ లెవెల్ అనేది ఒక్కసారిగా డౌన్ అవుతూ ఉంటుంది. 21% అయితే 19, 18, 17, 16 అలా డౌన్ అవుతూ ఉంటుంది. మనం ఎంత ఎలివేషన్కి వెళితే ఆక్సిజన్ లెవెల్ అంత డౌన్ అవుతూ ఉంటుంది. ఇక్కడ మాత్రం మనకి ఖచ్చితంగా ఆక్సిజన్ రెస్పిరేషన్లో తేడా వస్తుంది. అందుకని ఇలాంటి ఏరియాస్లో మనం ట్రావెల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఇది మా ఎలివేషన్ 4,267 మీటర్స్, 14,000 అడుగుల ఎత్తులో మా జర్నీ.
ఫైనల్లీ వి రీచ్డ్ అవర్ డెస్టినేషన్ బుమ్లా పాస్. చూసారా హైట్ వచ్చేసి 15,200 feet ఎలివేషన్. ఇక్కడికి రీచ్ అయిపోయాం. ప్రస్తుతానికి అయితే ఇక్కడికి రీచ్ అయిపోయాం మేము. ఇది ఎలివేషన్. ఓ చాలా హార్బుల్ గా ఉంది ఇక్కడ మాత్రం. ఫ్రెండ్స్, బుమ్లా పాస్ గురించి అయితే ఒక చిన్న ఇంట్రడక్షన్ అయితే ఇవ్వబోతున్నాను. బుమ్లా పాస్ అనేది చైనా సోనీ కౌంటీ అనే పట్టణానికి 47 కిలోమీటర్స్లో, మన ఇండియాలో అరుణాచల్ ప్రదేశ్లోని తవాంగ్కి 27 కిలోమీటర్స్లో అయితే ఇది ఉంది. 1962 చైనా వార్ ముందు 14th దలాయ్ లామా ఇటు నుంచే పాస్ అయ్యాడని చెప్తారు. ఇటు నుంచే వచ్చాయంట. తద్వారా 1962లో ఇక్కడ పెద్ద వారు జరిగింది. బుమ్లా పాస్లో కూడా చైనా ఇండో వారు చాలా అతి భీకరంగా జరిగింది. 1962 ఇండో చైనా వార్ తర్వాత ఈ బుమ్లా పాస్ అనేది ఒక కీలకమైన ఘట్టాన్ని అయితే పోషించింది. ఇక్కడ స్నేహపూర్వకమైన వాతావరణాన్ని అయితే తీసుకొచ్చింది. ఇక్కడ చైనీస్ ఇండియన్ ఆర్మీ కూడా చాలా స్నేహపూర్వకంగా ఉంటారు. అప్పుడప్పుడు ఫ్రెండ్లీ మీటింగ్స్ కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. అందుకే దీని ఒక పర్యాటక ప్రదేశంగా కూడా డెవలప్ చేశారు. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇండియన్ ఆర్మీకి కానీ చైనీ ఆర్మీకి కానీ ఎలాంటి ఆర్మ్స్ కానీ ఎలాంటి వెపన్స్ కానీ ఇక్కడ ఉండవు. చాలా ఫ్రెండ్లీగా ఉంటారు. ఇది ఇప్పటికీ ఒక మంచి సహృదమైన వాతావరణంలో చైనా ఇండియాకి ఉన్న సత్సంబంధాన్ని మెరుగుపరుస్తూనే ఉంటుంది. ఇక్కడ వ్యాపారానికి సంబంధించిన పాస్ అయితే రన్ అవుతూ ఉంది. ఇటు నుంచే టిబెట్కి సంబంధించిన వ్యాపార రవాణాలు జరుగుతూ ఉంటాయి. ఇండియాలోకి వస్తూ ఉంటాయి. ఇక్కడ ఇది బుమ్లా పాస్ అయితే ప్రత్యేకత. చూసుకోండి మొత్తం కంప్లీట్గా. ఇది ఫుట్ ఆఫ్ హిమాలయస్ అయితే కాదు, టాప్ ఆఫ్ హిమాలయస్ ఇవన్నీ. అసలు ఇప్పుడైతే మేము లోపలికి వెళ్తున్నాం. నేను తీసుకున్న పాస్ని అక్కడికి తీసుకెళ్ళి చెక్ చేయించుకొని అక్కడ వాళ్ళు ఒక నెంబర్ ఒకటి అలాట్ చేస్తారంటే ఆ నెంబర్ ప్రకారం మమ్మల్ని అటు పంపిస్తారు. అట్టే ఉంది చైనా బోర్డర్ అనేది. ఆక్సిజన్ లెవెల్స్ మాత్రం చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ. ఇదిగో సిలిండర్స్ క్యారీ చేస్తున్నాం. అసలు మాట్లాడుతుంటేనే దమ్ము వచ్చేస్తుంది మాకు. దాదాపు -5 ఉంది టెంపరేచర్ ఇక్కడ ప్రజెంట్ రైట్ నౌ. రండి. మ్యాక్సిమం అందరూ కాంపాక్ట్ ఆక్సిజన్ సిలిండర్స్ని క్యారీ చేస్తున్నారు. పేరెంట్స్ డేరేంటో కానీ పసిపిల్లలను కూడా ఈ ప్లేస్కి తీసుకొచ్చారు. ఫ్రెండ్స్, మేమైతే ఇప్పుడు బుమ్లా పాస్ నుంచి ఆర్మీ మమ్మల్ని తీసుకెళ్తున్నారు. ఇండో చైనా బోర్డర్కి అయితే వెళ్తున్నాం మేము. యాక్చువల్గా అయితే వీడియోగ్రఫీ ఇక్కడ అలౌనెస్ లేదు. జాగ్రత్తగా ఎట్లా మేనేజ్ చేసి వెళ్తున్నాము. అమ్మో చాలా హెవీగా ఉంది క్లైమేట్ మాత్రం. -2 కాదు -4. ఇప్పుడు మేము చైనా బోర్డర్ అయితే వెళ్తున్నాం. అక్కడ చైనా సోల్జర్స్తో కూడా మేము షేక్ హ్యాండ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. కాకపోతే వీడియో కుదిరితే నేను తీస్తాను, లేకపోతే లేదు. చూడండి ఒకసారి ఎట్లా ఉంది అట్మాస్ఫియర్. ఇదిగో ఇటే మేము మూవ్ అవుతుంది అయితే ఇదిగో ఇటే వెళ్తున్నాం మేము. బ్యూటిఫుల్ సీనరీ. ఇదిగో చూసారు ఇండియన్ ఫ్లాగ్ కనపడుతుంది అక్కడ. ఇండియన్ ఫ్లాగ్. సీనరీస్ మాత్రం చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువగా ఉన్నాయి ఇక్కడ, మామూలుగా లేవు. మాతో పాటు పెద్దవాళ్ళు కూడా వస్తున్నారు. 70 క్రాస్ అయిన వాళ్ళు కూడా ఇక్కడికి వస్తున్నారు ఇది చూడటానికి, ఈ బ్యూటిఫుల్ ప్రదేశాన్ని చూడటానికి. నేను చెప్పాను కదా, ఇది ఫ్రెండ్షిప్కి సంబంధించిన పాస్. ఇది బుమ్లా పాస్. ఇండో ఆర్మీ అలానే చైనా ఆర్మీ ఇక్కడ చాలా ఫ్రెండ్స్గా ఉంటారు. చాలా ఫ్రెండ్షిప్తో ఉంటారు ఇక్కడ. అనేక రకాల సమ్మిట్స్ అయితే ఇక్కడ జరుగుతూ ఉంటాయి. చాలా ఎక్సైటింగ్గా ఉంది. ఫస్ట్ టైం చైనా ఆర్మీని చూడబోతున్నాము, వాళ్ళతో షేక్ హ్యాండ్ ఇవ్వబోతున్నాము. చాలా ఎక్సైటింగ్గా ఉంది మాకైతే. మ్యాక్సిమం కుదిరితే మాత్రం నేను వీడియో ఖచ్చితంగా తీస్తాను. దమ్ అయితే వస్తుంది. అమ్మో ఆక్సిజన్ తీసురా, ఊపిరి అందట్లేదు నాకు. చూసారా ఇబ్బందిగానే ఉంది. ఏదైనా మనం ప్యానిక్ అవ్వకూడదు, ఎటువంటి పరిస్థితుల్లో ప్యానిక్ అవ్వకూడదు. స్లోగా ఉండాలి, ఇక్కడ నిదానంగా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదిగో మా అత్త అయితే ఆగిపోయింది అక్కడ, తను ఆగిపోయింది అక్కడ. మా అత్త తను రాలేకపోతుంది. అమ్మా స్లోగా రా అత్తేది. చూసారా ఎంత హై ఎలివేషన్స్లో ఉందంటే. అక్కడ బుమ్లా పాస్ 15,200 అడుగులు. మేము వాక్ చేసుకుంటూ వెళ్తున్నాము. ఇది దాదాపు 16,000 అడుగులు పైకి వస్తుందని చెప్తున్నారు ఇక్కడ ఇండియన్ ఆర్మీ అయితే.
చూడండి అదిగో వెళ్తున్నాం మేము, ఆ ప్లేస్కి అయితే వెళ్తున్నాం. చూడండి ఫ్రెండ్స్, చాలా హ్యాపీగా ఉంది. ఇది ఒక వండర్గా ఉంది, నాకు లైఫ్లో ఇది ఒక అచీవ్మెంట్గా ఉంది. జనాలు గ్యాదర్ అయిన ప్రదేశమే ఇండో చైనా బోర్డర్ ఎడ్జ్ పాయింట్. రైట్ సైడ్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఒకటి మన సైడ్ ఫేస్ అయిన ఇండో చైనా ఫ్లాగ్స్తో ఉన్న బోర్డు, ఇంకొకటి చైనా సైడ్ ఫేస్ అయిన బోర్డు. కొంచెం బోర్డర్ డిస్టెన్స్లో ఉన్న ఇక్కడ వరకు అయితే చూపించగలిగాను. బోర్డర్ విజిటింగ్ కంప్లీట్ అయింది, బ్యాక్ అయిపోయాం. ఫ్రెండ్స్, చైనా బోర్డర్కి అయితే వెళ్ళొచ్చాము. చెప్పాను కదా, వీడియో అండ్ ఫోటోగ్రఫీ రెండు ఎలా లేదు. అక్కడ చైనా సోల్జర్స్కి కూడా షేక్ హ్యాండ్ ఇచ్చి వచ్చాము. చాలా బాగుంది, అట్మాస్ఫియర్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. ఎంత ప్రౌడ్గా ఉందంటే మన ఇండియన్ ఆర్మీ ఈ ఏరియాస్ని ఎంత పహారా కాస్తున్నాయి అంటే వాళ్ళకి ఎన్ని సెల్యూట్స్ చెప్పినా తక్కువ అవుతుంది. జై భారత్ మాత, జై భారత్ మాత. నిజంగా వాళ్ళు ఈ దేశాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఎన్ని హై ఆల్టిట్యూడ్స్లోకి వచ్చి వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టి ఇక్కడ గస్తీ కాస్తున్నారంటే, ఇండో చైనీస్ బోర్డర్స్ కానీ అన్నీ చూసుకుంటే ఇది కొంచెం ఫ్రెండ్లీ వాతావరణంతో ఉండే బార్డర్. అందుకని ఇక్కడ పర్యాటకులను కూడా ఎక్కువగా అట్రాక్ట్ చేస్తున్నారు. ఆర్మీ కంట్రోల్లోనే ఉంది బార్డర్ అంతా. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా రావాల్సిన ప్రదేశం, ఇండియన్గా ఉన్న ప్రతి ఒక్కరూ మ్యాక్సిమం కుదిరితే వచ్చి చూడాల్సిన ఎక్స్ట్రాడినరీ ప్లేస్ భూమ్లా పాస్. కేవలం కొంతమందికే ఇలా సాధ్యపడుతుంది. మ్యాక్సిమం ఇలాంటి ప్లేసెస్ని ఎక్స్ప్లోర్ చేయండి, మీకు లైఫ్ లాంగ్ బ్యూటిఫుల్ మెమరీస్గా ఎప్పటికీ మిగిలిపోతాయి. నేచర్తో కనెక్ట్ అయితే అట్లుంటుంది మరి. కాకపోతే శ్రీనగర్లోని సోన్మార్గ్, గుల్మార్గ్ లాగా స్నో గేమ్స్ అయితే ఇక్కడ ఉండవు. అవి తప్పితే లొకేషన్స్ కానీ సీనరీస్ కానీ చాలా అరెస్టింగ్గా ఉంటాయి. రన్నింగ్ ఫాస్ట్గా రన్నింగ్ స్నోలో. అమ్ము నువ్వు కూడా రన్నింగ్. స్నోఫాల్ ఫ్రెండ్స్, చూడండి స్నోఫాల్ ఎంజాయ్ చేస్తున్నాం. స్నోఫాల్ ఇన్ బూమ్లా పాస్. మేము కాశ్మీర్ లో ఎంజాయ్ చేయలేదు, ఇక్కడ ఎంజాయ్ చేస్తున్నాం స్నోఫాల్. స్నోఫాల్ చూసారు ఎలా పడుతుందో ఒకసారి చూడండి. వావ్, స్లిప్ అయింది, స్లిప్ అయింది, జాగ్రత్త ఇట్రా దమ్మ ఇట్రా. బ్యూటిఫుల్ స్నోఫాల్. We are enjoying. చాలా ఎంజాయ్ చేస్తున్నాం స్నోఫాల్ మాత్రం. శ్రీనగర్లో కూడా మేము స్నోఫాల్ ఎంజాయ్ చేయలేదు. ఐ లవ్ బూమ్లా. ఎక్స్ట్రాడినరీగా ఎంజాయ్ చేసాం బూమ్లా పాస్ అయితే. మా ఫ్యామిలీ మొత్తం కంప్లీట్గా అయితే ఇక్కడ ఎక్స్ప్లోర్ చేసాం. ఇక్కడ నుంచి అయితే తవాంగ్ రిటర్న్ అవుతున్నాం. దారిలో ఏదైనా చిన్న చిన్న షూటింగ్ స్పాట్స్ కానీ ఏదైనా చూడాల్సిన స్పాట్స్ ఉంటే చూసుకొని ఇక తవాంగ్ అయితే మేము రీచ్ అయిపోతున్నాం. రిటర్న్లో వడగండ్ల వాన కూడా ఎక్స్పీరియన్స్ చేసాం. థ్యాంక్ యూ భూమ్లా పాస్ ఫర్ గివింగ్ us such a wonderful experience and memories.